నాన్నా గంగా నువ్వేంటమ్మా ఇక్కడ? ఇది రుద్రసర్ అకాడమీ నాన్నా. నేను బాక్సింగ్ నేర్చుకునేది ఇక్కడే. అవునా? మ్మ్. లచ్చమ్మ చెప్పినట్టు విధి గంగని వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి చేరుస్తుంది కాబోలు. అవును, మీరు ఇక్కడెందుకున్నారు? నేను డ్రైవర్గా పనిలో చేరాను బాబు. అవును నాన్న, నువ్వు ఇలా పనిలో కానీ వచ్చేస్తే అమ్మనెవరు చూసుకుంటారు? మీ అమ్మకి ఇప్పుడు బాగానే ఉందిలే గంగా, నయమైపోయిందిగా. అందుకే తను కూడా నేను పనిచేసే చోట వంట మనిషిగా చేరింది. మేమిద్దరం ఆలింట్లోనే ఉంటున్నాం. అవునా? అమ్మ కానీ నువ్వు కానీ నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు నాన్న? నయమైతే మాత్రం ఇలా పనులు చేయాలా? గంగా, ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఒకరి మీద ఆధారపడకుండా బ్రతకడమే మంచిది. ఆ, ఆ. అదే వాళ్ళ గౌరవం కూడా. వాళ్ళేమీ చేయలేనప్పుడు కూతురు అల్లుడిగా మనమే వాళ్ళని ఆదరించాలి. అది మన బాధ్యత కూడా. వాళ్ళకు అడ్డు చెప్పకు. ఆ. ఎంతగా నువ్వు ఎవరి దగ్గర పని చేస్తున్నావు బాబాయ్? ఏయ్! మా డ్రైవర్తో మీకు మాటలేమిటి? నాన్న, నువ్వు ఈ పెద్ద మనిషి దగ్గర పనిచేస్తున్నావా? నాన్న, ఈ అమ్మాయి నీ కూతురా? అవును సార్. మీకు ముందే పరిచయం ఉందా సార్? పరిచయం జరిగింది. వరల్డ్ ఈజ్ వెరీ వెరీ స్మాల్. ఒక డ్రైవర్ కూతురు బాక్సింగ్ ఛాంపియన్ కావాలని కలలుగనడం, దానికి తన భర్త సపోర్ట్ చేయటం. బాగుంది, చాలా బాగుంది. మీ నాన్నగారు ఏం చేసేవారు సార్? ఆయన కూడా అప్పట్లో బాక్సింగ్ చేసేవారా, లేదంటే కుస్తీలు పట్టేవారా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఎవరో ఒక నార్మల్ ఉద్యోగో లేక వ్యవసాయదారుడో అయ్యుంటాడు, అంతేనా? అయినా కూడా మీరు బాక్సింగ్ ఛాంపియన్ అయ్యారు కదా, మరి నేనెందుకు కాలేను? పైడిరాజు, సార్, నీ కూతురుకు చిన్నప్పుడు వసెక్కువ పోసావా? అది మీకే తెలియాలి సార్. అది మీ కూతురే కదా. అంటే సార్ అది అతివాగుడు ఎక్కువైంది, కాస్త తగ్గించుకోమని చెప్పు. అలాగే సార్.